ఏదైతే ప్యారిస్లో జరిగినటువంటిది కరెక్ట్గా ఒలింపిక్స్కి ముందు రైళ్లనే దెబ్బ కొట్టాలని చేసిన కుట్ర మీదన చెడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటారు పెద్దలు. ఇప్పుడు ఫ్రాన్స్ దేశం పరిస్థితి అట్లాగే ఉంది. ఉదర వ్యాధి బాగా సోకి అది ముదిరి కుటుంబ సభ్యుల మంచి చెడ్డల గురించి ఆలోచించకుండా మానవత్వం పేరుతో రోడ్డు మీద కరుస్తున్న పిచ్చి కుక్కలను ఇంట్లో పెట్టుకుని ఆశ్రయం కల్పిస్తే అవి వాటి అసలు స్వభావాన్ని మార్చేసుకుంటాయా? ఇంటి యజమాని సభ్యుల్ని కరిచి కండలు పీకేస్తాయి. యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ అని గతంలో గొప్పగా చెప్పుకునేవారం. అయితే ముందు వెనకలు ఆలోచించకుండా లక్షల సంఖ్యలో శరణార్థులకు ఆశ్రయం కల్పించడమే కాక ఫ్రెంచ్ ప్రజలు ట్యాక్స్ డబ్బులతో వారికి సకల సదుపాయాలు కల్పిస్తోంది ఫ్రెంచ్ ప్రభుత్వం. ఆ శరణార్థులు అసలే కల్లోలిత ప్రాంతాల నుండి వచ్చి ఉండడంతో వాళ్ళ మానసిక స్థితులు విపరీతంగానే ఉండే అవకాశం ఉంది. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు ఫ్రాన్స్ యొక్క హైస్పీడ్ రైల్ నెట్వర్క్ల మీద దాడులు జరిగింది. ఈ దాడులో 3 చోట్ల అగ్నితో విధ్వంసం సృష్టిస్తే మిగతా రవాణా వ్యవస్థల్లో పలు రకాలమైన దాడులతో రైల్ నెట్వర్క్లకు అంతరాయాలు కలిగించారు. ఇది రైల్ నెట్వర్క్ని స్తంభింపచేయడానికి పెద్ద ఎత్తున జరిగిన కుట్రతో కూడిన దాడి అని రైల్వే సంస్థ ప్రకటించింది. ఈ దాడులు అట్లాంటిక్ ఉత్తర మరియు తూర్పు మార్గాలను ప్రభావితం చేశాయని, అందువల్ల పెద్ద సంఖ్యలో ట్రైన్స్ రద్దు చేయాల్సి ఉంటుందని, వీకెండ్ దాకా రైలు నెట్వర్క్ అంతరాయం ఉంటుందని చెప్పారు. ఈ రైలు నెట్వర్క్ దెబ్బతినడం వల్ల సుమారు 8 లక్షల మంది రైలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే నెట్వర్క్ మీద దాడులు జరిగిన కొన్ని గంటలలోపే ఉగ్రవాద దాడుల భయంతో స్విస్ ఫ్రెంచ్ సరిహద్దుల్లోని ఒక విమానాశ్రయం బాసెల్, మల్హౌస్, ప్రీబర్గ్ భద్రతా కారణాల దృష్ట్యా శుక్రవారం ఖాళీ చేయించారు. ఈ దాడులు వెనక కొందరు శరణార్థులు మరియు వారికి నైతిక మద్దతు ఇస్తున్న ఫార్ లెఫ్ట్ కార్యకర్తలు మరియు కొందరు పర్యావరణ పరిరక్షక సభ్యులు ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు నెట్వర్క్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్న పద్ధతి ప్రకారం దాడులు చేశారని దర్యాప్తు జరుగుతోందని ఫ్రెంచ్ ప్రధాని చెబుతున్నారు.